హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ వీకేఆర్ ఆల్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము మన ఛానల్లో టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ దాని గురించి ఒక సిరీస్ చేస్తున్నాము. దాంట్లో ఆల్రెడీ 2 వీడియోస్ అయ్యాయి. సో ఈరోజు థర్డ్ వీడియో. ఆల్రెడీ మనం రిలీజ్ చేసిన వీడియో మన ఛానల్లో ఉన్నాయండి. ఒకటేమో వచ్చి డీటెయిల్ నోటిఫికేషన్ అబౌట్ ద టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ సివిల్, అండ్ రెండోది వచ్చేమో పేపర్ 1 రోడ్ మ్యాప్ గురించి ఎలా స్కోర్ చేయాలి, మ్యాక్సిమం పాయింట్ స్కోర్ ఎలా వస్తుంది, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఈరోజు పేపర్ 2 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. పేపర్ 2 అనేది టోటల్ 300 మార్క్స్కి ఉంటుంది. ఈ 300 మార్క్స్కి మన టార్గెట్ స్కోర్ 210 to 225 ప్లస్ ఉండేటట్లు ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, టెక్స్ట్ బుక్స్ ఏమేమి ఫాలో అవ్వాలి, రివిజన్ ప్లాన్ ఎలాగా, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము. సో ఈరోజు వీడియోలో మనము ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ 300 ఏది ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ అనేది కవర్ అవుతాయి మనకి, తర్వాత ఆ సబ్జెక్ట్కి ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ మెటీరియల్స్ ఫాలో అవ్వాలి, వీటిల్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో ఎక్కడ మాస్టరీ కావాలి, ఎక్కడ జస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం కూడా. నెక్స్ట్ వచ్చి ప్రతి సబ్జెక్ట్లో వచ్చే దాంట్లో ఎంత స్కోర్ మనం టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ 30 మార్క్స్ యావరేజ్గా వస్తుంది అనుకుంటే 30కి ఎంత టార్గెట్ చేస్తే మనం సేఫ్ సైడ్ ఉంటాము. అలానే ఏ సబ్జెక్ట్స్ని మేనేజ్ చేయాలి, ఎన్ని రివిజన్స్ కావాలి ఒక్కొక్క సబ్జెక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి మనకి. సో ఇప్పుడు ఈ అవర్స్ స్పెండింగ్ అనేది రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, వర్కింగ్ ప్రొఫెషనల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయబోతున్నాము. సో పేపర్ 2 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అట్ ఏ గ్లాన్స్ మనకి టోటల్ క్వశ్చన్స్ 150, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది, టోటల్ 300 మార్క్స్. మన టార్గెట్ స్కోర్ కంపల్సరీగా 210 to 225 ప్లస్, ఐడియల్లీ 220 ప్లస్ ఉంటేనే మనము సేఫ్ సైడ్ ఉంటాం, మెరిట్ లిస్ట్లో టాప్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి రికమెండెడ్ యాక్యురసీ వచ్చి అరౌండ్ 75 to 80%, అంటే మనము అట్లీస్ట్ 130 to 135 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అండ్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఆన్సర్డ్ ఆల్సో. Average preparation time 450 to 600 hours. Depending on your subject knowledge, it may be reduced to 300 hours also. And revision cycles are depending on the subject. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కటి కావాలి, కొన్ని సబ్జెక్టులో 3 అవసరం అవుతాయి, కొన్ని 6 అవసరం అవుతాయి, బట్ యావరేజ్గా 4 to 6. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని మనకి ఏవైతే ఉన్నాయి సివిల్లో వాటన్నిటిని 3 టైర్స్గా డివైడ్ చేసాము, టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3. సో ఇక్కడ టైర్ 1 అనేది కంపల్సరీగా మాస్టరీ అవ్వాల్సిన సబ్జెక్ట్స్. ఇక్కడ టోటల్ కంట్రిబ్యూషన్ వచ్చి మనకి 95 to 130. అలానే టైర్ 2 వచ్చి కంపల్సరీగా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్స్పెక్టెడ్ కంట్రిబ్యూషన్ వచ్చి 40 to 60. టైర్ 3 అనేది మేనేజ్ చేయొచ్చు, అండ్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కంట్రిబ్యూషన్ 12 to 20. ఏమేమి సబ్జెక్ట్స్ టైర్ 1లో ఉన్నాయి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్, ఆర్సీసీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ, స్ట్రక్చరల్ అనాలిసిస్. అలానే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, స్టీల్ స్ట్రక్చర్స్, హైడ్రాలిక్స్ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లో, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇవి టైర్ 2. టైర్ 3 కిందకు వచ్చేసరికి బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు వీటిల్లో ఇక్కడ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది ఎక్స్పెక్టెడ్ ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, 14 to 17 అంటే 28 to 34 మార్క్స్ ఉంటాయి మనకి. యావరేజ్ ఇవన్నీ కూడా నాట్ ఎగ్జాక్ట్లీ ఇవే రావాలని లేదు, బట్ మోర్ ఆర్ లెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ రేంజ్. వీటిలో సేఫ్ టార్గెట్ ఎంత, ఈ స్కోర్ కనుక వస్తే దెన్ వీఆర్ ఆన్ ద సేఫర్ సైడ్, 210 to 225 మధ్యలో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ సమ్మరీ అని కూడా ఇచ్చేసాము మొత్తం డీటెయిల్గా, ప్లీజ్ గో త్రూ దిస్ స్లైడ్. అండ్ మనం ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దానికి ముందు ఈ 3 టైర్స్ గురించి ఒక్కసారి చూద్దాము. టైర్ 1 సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇది ర్యాంక్ డిసైడింగ్. మెయిన్ వచ్చి హై వెయిటేజ్ సబ్జెక్ట్స్, మ్యాక్సిమం ఇంపాక్ట్ ఆన్ ర్యాంక్ ఉంటుంది, స్కోరింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మనం ప్రిపేర్ అయ్యే టైంలో 60 to 65% ఆఫ్ ద టైం అనేది ఈ సబ్జెక్ట్స్కి మనము అలొకేట్ చేయాల్సి వస్తుంది. టైర్ 2 వచ్చేసరికి ఇవి స్కోర్ బూస్టర్స్, ఇక్కడ ర్యాంక్ డిసైడ్ అయితే ఇక్కడ స్కోర్ని ఇంప్రూవ్ చేస్తాయి, అండ్ డైరెక్ట్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, స్టాండర్డ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసిన వీ కెన్ ఆన్సర్, రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్. సో ఇక్కడ వచ్చేసరికి టైర్ 3లో వచ్చేసరికి మనకి త్వరగా నేర్చుకోవచ్చు, అండ్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి, హై రిటర్న్స్ అనేది ఉంటుంది రివిజన్ వల్ల, ఈజీ మార్క్స్ అనేది కూడా మనము స్కోర్ చేయొచ్చు ఇక్కడ. సో ఇవి టైర్ 1, టైర్ 2, టైర్ 3 రిలేటెడ్. Now let us discuss about the subject wise. So strength of materials, one of the highest weighted subjects. ఏ గవర్నమెంట్ సర్వీసెస్ కన్నా ఎస్పెషలీ
స్టేట్ సర్వీసెస్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయారిటీ ఈజ్ టాప్ ప్రయారిటీ ఫర్ దిస్ వన్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చి మనకి 14 to 17. సో 14 to 17 అంటే మ్యాక్సిమం మార్క్స్ 28 to 34, బట్ ఇక్కడ సేఫ్ టార్గెట్ షుడ్ బి 75 to 80%, దట్ ఈస్ 20 to 26. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, 45 to 50 hours, అండ్ యూ నీడ్ టు హ్యావ్ మినిమమ్ ఆఫ్ 4 రివిజన్స్. సో ఇక్కడ చూసినట్లయితే వేరియస్ టాపిక్స్ ఉంటాయి. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, బెండింగ్ అండ్ షియర్ స్ట్రెసెస్, కాలమ్స్, ప్రిన్సిపల్ స్ట్రెసెస్, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, థిన్ సిలిండర్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్స్, టార్షన్, స్ట్రెయిన్ ఎనర్జీ, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దిస్ వన్. అండ్ ప్రతి సబ్జెక్ట్కి ఒక డీటెయిల్డ్ వీడియో అనేది వస్తుంది. మళ్ళీ వీటన్నిటికీ మళ్ళీ వెయిటేజ్ ఇక్కడ ఇచ్చిన 28 to 34లో ఏ టాపిక్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది, వాటిలో ఏది ప్రిపేర్ అయితే మనము ఈ 20 to 26 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. వీటి గురించి కూడా సపరేట్ వీడియోస్ అనేది సబ్జెక్ట్ వైజ్ వస్తాయి మన ఛానల్లో. సో నేను రికమెండ్ చేసే టెక్స్ట్ బుక్స్ అయితే ఈ సబ్జెక్ట్కి ఆర్కే బన్సాల్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ బై ఆర్కే బన్సాల్. వెరీ సింపుల్గా ఉంటుంది, క్లియర్ థియరీ, మోర్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, యూనిట్ వైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చూస్తే మొత్తం 3 phases డివైడ్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ఫేజ్లో 15 hours, నెక్స్ట్ ఫేజ్లో 20, థర్డ్ ఫేజ్లో 15. ఇక్కడ టాపిక్స్ కూడా ఇచ్చాను. ఈ విధంగా ప్రిపేర్ అయితే కనుక మనము మ్యాక్సిమం స్కోర్ అనేది చేయడానికి ఉంటుంది. కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే సైన్ కన్వెన్షన్ ఎర్రర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాజ్ అ స్టూడెంట్గా మనం చేసే మిస్టేక్స్ ఎక్కువగా సైన్ కన్వెన్షన్స్ మీద ఉంటాయి. తర్వాత స్టాండర్డ్ బీమ్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి మనకి, డిఫ్లెక్షన్ ఫార్ములాస్ కానీ, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్స్ కానీ, తర్వాత మనకి బెండింగ్ అండ్ షియర్ స్ట్రెసెస్ ఫార్ములాస్ కానీ, ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బెండింగ్ టార్షన్ ఈక్వేషన్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కువ మందికి, ఇది లేకుండా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. యూనిట్ కన్వర్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క సబ్జెక్ట్ కనే కాదు, ఏ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా సివిల్లో మనకి యూనిట్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరిగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్చువల్గా క్లారిటీ ఉండి ఫార్ములా నోట్బుక్ మెయింటైన్ చేస్తూ న్యూమరికల్ ప్రాక్టీస్ కనుక చేస్తే ఈజీగా 20 to 26 మార్క్స్ అనేది ఇక్కడ మనకి వచ్చేస్తుంది ఈ సబ్జెక్ట్ నుంచి. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఆల్సో. నెక్స్ట్ వచ్చి జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ వచ్చి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 12 to 15, టార్గెట్ వచ్చి 18 to 25, ప్రిపరేషన్ టైమ్ ఇస్ 45 hours, అండ్ ద రివిజన్స్ ఆర్ 4 రివిజన్స్ ఆర్ రిక్వైర్డ్. జనరల్గా దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి ఇండెక్స్ ప్రాపర్టీస్, సాయిల్ క్లాసిఫికేషన్, ఫేజ్ రిలేషన్షిప్స్, వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్స్, పర్మియబిలిటీ, డార్సిస్, సీపేజ్ అనాలిసిస్, ఫ్లో నెట్స్, కాంపాక్షన్, కన్సాలిడేషన్, సెటిల్మెంట్, షియర్ స్ట్రెంత్, డైరెక్ట్ షియర్, ట్రాక్సిల్ టెస్ట్, ఎర్త్ ప్రెషర్ థియరీస్, బేరింగ్ కెపాసిటీ అండ్ ద ఫౌండేషన్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి. వీటి గురించి కూడా అనదర్ వీడియో డీటెయిల్డ్గా వస్తుంది. అండ్ దీనికి సజెస్ట్ చేసే బుక్స్ అయితే సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ బై బిఎన్డి నరసింహారావు. సో దీంట్లో మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగా డీటెయిల్డ్గా ఉంటుంది. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది గేట్ రిలేటెడ్, యూ కెన్ గో త్రూ దట్ వన్. అండ్ అనదర్ బుక్ ఈజ్ బేసిక్ అండ్ అప్లైడ్ సాయిల్ మెకానిక్స్ బై గోపాల్ రంజన్. ఇలాంటి ఏడబ్ల్యూ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ టెక్స్ట్ బుక్ కనుక ఫాలో అయితే కాన్సెప్చువల్గా మంచి నాలెడ్జ్ ఉంటుంది, అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆల్సో. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చి ఎంపరికల్ ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మనకి జియోటెక్లో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి ప్రతి టాపిక్లోనూ, అవన్నీ గుర్తుంచుకోవాలి. బేరింగ్ కెపాసిటీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, కన్సాలిడేషన్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఫోకస్ ఆన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఏదో బ్లైండ్గా గుర్తుపెట్టుకొని వెళ్ళేదానికన్నా కూడా ప్రాపర్గా కాన్సెప్చువల్గా ఉంటే కనుక థియరీ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు, అండ్ ఈవెన్ న్యూమరికల్స్ కూడా ఈజీ అవుతాయి. ఎక్కువ మంది మిస్టేక్స్ ఎక్కడ చేస్తామంటే డ్రైన్డ్ అండ్ అన్డ్రైన్డ్ కండిషన్, ఎస్పెషలీ షియర్ స్ట్రెంత్ టాపిక్లో డైరెక్ట్ షియర్, ట్రయాక్సిల్, ఇక్కడ మనకి డ్రైన్డ్ అన్డ్రైన్డ్ కండిషన్స్ ఉంటాయి, వాటి గురించి కొంచెం క్లారిటీ తీసుకోండి. అజంప్షన్స్ ఎక్కువ చోట్ల మనకి ప్రతి థియరీలో అజంప్షన్స్ వస్తూ ఉంటాయి, అజంప్షన్స్ మీద 1 or 2 థియరిటికల్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ కరెక్షన్ ఫ్యాక్టర్స్, బేరింగ్ కెపాసిటీ కానీ ఏది తీసుకున్నా కూడా మనకి కరెక్షన్ ఫ్యాక్టర్స్ కానీ ఏదైనా ఎంపరికల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఫార్ములాస్ కానీ ఏదైనా ఫ్యాక్టర్స్ కానీ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎలాగో అంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ క్లారిటీ ఉండి న్యూమెరికల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్కి సాల్వ్ చేయండి, దెన్ వీ కెన్ ఈజీలీ స్కోర్ 18 to 24. ఇక్కడ మనకి గేట్ అంతా టఫ్గా ఉండదు, పేపరు వెరీ సింపుల్. మనకు కాన్సెప్ట్ ఉంటే వీ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వెయిటేజ్ ఉన్నది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. 10 to 14 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో టార్గెట్ వచ్చి 16 to 22, దట్ ఈస్ 75% to 80%.
టైం రిక్వైర్డ్ మినిమం 35 అవర్స్, రివిజన్స్ 3. దీంట్లో మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి: వాటర్ సప్లై, వేస్ట్ వాటర్, సాలిడ్ వేస్ట్, ఎయిర్ పొల్యూషన్. సో వాటర్ సప్లైలో పాపులేషన్ ఫోర్కాస్టింగ్ కానీ, వాటర్ డిమాండ్ కానీ, ఇంటేక్ స్ట్రక్చర్స్, సెడిమెంటేషన్ అనాలిసిస్, ఫిల్టరేషన్, క్లోరినేషన్ అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎలా, ట్రీట్మెంట్ అనేది. అలానే సేవర్ డిజైన్ వేస్ట్ వాటర్, బీఓడి, సిఓడి, యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్, ట్రిక్లింగ్ ఫిల్టర్స్, ఇవన్నీ కూడా వేస్ట్ వాటర్. సాలిడ్ వేస్ట్కి వచ్చేసరికి కలెక్షన్, డిస్పోజల్ అండ్ కంపోస్టింగ్. సో ఈ మెథడ్స్ కూడా మనకి క్లారిటీ ఉండాలి. అలానే ఎయిర్ పొల్యూషన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద వేరియస్ పొల్యూటెంట్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి స్టాండర్డ్ వాల్యూస్ ఏంటి, పొల్యూషన్ కంట్రోల్ డివైజెస్ ఏమున్నాయి. అండ్ దీనికి నేను సజెస్ట్ చేసే బుక్స్ వచ్చి వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ బై జిఎస్ బిరిడి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1 and 2 బై బీసీ పున్మియా. దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ ఫర్ దిస్ వన్. ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసరికి స్టాండర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ప్రతి చోట వాటర్ సప్లై కానీ, వేస్ట్ వాటర్ కానీ, ప్రతి పారామీటర్ బీఓడి, సిఓడి, క్లోరిన్ ఏది తీసుకున్నా కూడా దానికి టీడీఎస్ కానీ, ఏది తీసుకున్నా డిఓ, ఏది తీసుకున్నా కూడా మనకి ఎంత స్టాండర్డ్ ఉంటుంది యాజ్ పర్ ఐఎస్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ ఫ్లో చార్ట్స్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. న్యూమరికల్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ స్టాండర్డ్స్ అనేది మర్చిపోకూడదు, యూనిట్స్ అనేది ఇగ్నోర్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ క్లియర్గా ఉండి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ స్టాండర్డ్స్ అన్నీ గుర్తుంటే కనుక ఈజీలీ యూ కెన్ స్కోర్ ద మోర్ మార్క్స్ ఇన్ దిస్ టాప్ సబ్జెక్ట్ ఆల్సో. దెన్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్, వన్ ఆఫ్ ద highest weighted subjects. So general ga vache questions 10 to 13, maximum we can score safe target is 16 to 20, accuracy target is 75 to 80, number of hours required is 40. And ikkada vachesariki manaki rendu untayi general ga, limit state method, design of RCC members. Ikkada assumptions in limit state, balanced, under reinforced, over reinforced, analysis and design of singly reinforced beams, ultimate moment of resistance, neutral axis depth and limiting values. తర్వాత వచ్చరికి reinforced beams design, doubly reinforced and singly, one way and two way slabs, short and long columns design, footing design, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సో వీటితో పాటు వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, షియర్, బాండ్, డెవలప్మెంట్ లెంత్, IS 456 ప్రొవిజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు రిమెంబర్ దీస్ IS కోడల్ ప్రొవిజన్స్ ఆల్సో. సో దీనికి సజెస్ట్ చేసే బుక్స్ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ బై ఎన్ కృష్ణరాజు అండ్ ఎస్ రామామృతం, దెన్ ఎన్ సుబ్రహ్మణ్యం అండ్ అవర్ IS 456 కోడ్ ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా ఏంటంటే IS క్లాజెస్ అన్నీ మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి కూడా. లిమిటింగ్ వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. డిజైన్ ప్రాబ్లమ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అందుకే ఇక్కడ మీకు 40 అవర్స్ ఉంది. ఇప్పుడు ఈ టోటల్ క్వశ్చన్స్ చూస్తే 10 to 13 ఉన్నా కూడా ప్రిపరేషన్ టైం అనేది ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు ప్రీవియస్ సబ్జెక్ట్స్. సో ఎందుకు అంటే ఎక్కువ డిజైన్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సేఫ్టీ ఫ్యాక్టర్స్ మర్చిపోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకేం కోడ్ బుక్ అవైలబిలిటీ ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రల్ యాక్సెస్ అజంప్షన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు కేర్ఫుల్లీ అజ్యూమ్. కాన్సెప్ట్ క్లియర్గా ఉండి IS కోడ్ ప్రొవిజన్స్ అన్నీ గుర్తుండి ప్రీవియస్ పేపర్స్ అండ్ ఎక్కువ న్యూమరికల్ కనుక సాల్వ్ చేస్తే అనుకున్న టార్గెట్ స్కోర్ అయితే రీచ్ అయిపోతాం మనము. IS ప్రొవిజన్స్ని ఎంత క్లియర్గా అర్థం చేసుకొని ఆ ఫార్ములాస్, ఇంపార్టెంట్ కీ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోగలిగితే దెన్ వీ కెన్ స్కోర్ ద గుడ్ మార్క్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్ ఆల్సో. తర్వాత వచ్చి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్. సో 10 to 14 ఇక్కడ నుంచి సేఫ్ టార్గెట్ 16 to 22 అండ్ 75 to 80% టార్గెట్. మినిమం టైమ్ ఈజ్ 40 అవర్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి వేరియస్ టాపిక్స్ ఉంటాయి: ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, హైడ్రోస్టాటిక్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్, ఫ్లో మెజర్మెంట్, పైప్ ఫ్లో, బౌండరీ లేయర్, స్పెసిఫిక్ స్పీడ్, పంప్స్, టర్బైన్స్, క్యావిటేషన్ అండ్ సిమిలారిటీ లాస్ ఆల్సో, జామెట్రిక్ సిమిలారిటీ, కైనమెటిక్ సిమిలారిటీ, డైనమిక్ సిమిలారిటీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. దీనికి నేను సజెస్ట్ చేసే బుక్స్ వచ్చేసరికి ఒకటేమో ఆర్కే బన్సల్, సెకండ్ వన్ నేమ్ మోడీ అండ్ సెట్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద మోర్ న్యూమరికల్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రిఫర్ ద మోడీ అండ్ సెట్. ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకి సిమిలర్ టు ప్రీవియస్ వన్, న్యూమరికల్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల, ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలి. ప్రతి దానికి ఒక ఫార్ములా బుక్ కనుక పెట్టుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. లాస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ 1 week ముందు నుంచి మీరు ఆ ఫార్ములాస్ అన్నీ చూసుకుంటూ ఉంటే యూ విల్ రిమెంబర్ దోస్ ఫార్ములాస్ ఆల్సో. దెన్ సైన్ కన్వెన్షన్ ఎర్రర్స్ ఒకటి, యూనిట్ కన్వర్షన్ మిస్టేక్. దిస్ ఈజ్ వేర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ డూ ద మిస్టేక్స్, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. అండ్ కాన్సెప్ట్ క్లియర్గా ఉండి న్యూమెరికల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఫార్ములాస్ అన్నీ గుర్తుండి ప్రాపర్గా యూజ్ చేయగలిగితే వీ కెన్ స్కోర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫ్రమ్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చి స్ట్రక్చరల్ అనాలిసిస్. సో ఇప్పుడు దీనికి వచ్చి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 8 to 11, టార్గెట్ వచ్చి 70 to 75, ప్రిపరేషన్ టైమ్ ఇస్ 30 to 35 అవర్స్. అండ్ మనకున్న సిలబస్ డిటర్మినెంట్ స్ట్రక్చర్స్,
తర్వాత ట్రస్సెస్, ఇన్ఫ్లుయెన్స్ లైన్స్, మూవింగ్ లోడ్స్, మ్యాట్రిక్స్ మెథడ్స్, ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్, కంటిన్యూస్ బీమ్స్, ఆర్చెస్. సో వీటిల్లో మనము 3 phases డివైడ్ చేసుకోవాలి. phase 1 10 hours, phase 2 10 hours, phase 3 10 hours. It depends, you can shuffle this one to 30 to 35 hours. Determinant structures, trusses, influence lines and moving loads and remaining topics. జనరల్గా ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే సైన్ కన్వెన్షన్ ఎర్రర్స్. ఎక్కువ మందికి మిస్ అయ్యేది ఇక్కడ, మార్క్స్ లూజ్ అయ్యేది కూడా ఇందుకే. అండ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తారు. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కొంచెం ఆలోచించగలిగితే ఇక్కడ ఆన్సర్ చేయడం కూడా ఈజీ అవుతుంది. క్యారీ ఓవర్ ఫ్యాక్టర్స్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి మీరు. అండ్ స్టాండర్డ్ ట్రస్ ప్రాబ్లమ్స్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఫార్ములాస్ని డైరెక్ట్గా బై హార్ట్ చేయకుండా జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ కాన్సెప్ట్, దెన్ యూ విల్ హ్యావ్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. దెన్ యూ కెన్ get the 12 to 16 marks. So best books వచ్చి దీనికి Structural Analysis by C.S. Reddy, Theory of Structures by R.S. Kurmi. So these are the 2 textbooks I prefer. Then Transportation Engineering, very simple and easy subject where you can score maximum marks. So 8 to 10 questions వస్తాయి. 12 to 16 మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. 75 to 80%. నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఇస్ 30. మీరు కొంచెం బేసిక్స్ కనుక ఉంటే కనుక ఈ 30ని ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ వచ్చరికి మీకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. హైవే ఇంజనీరింగ్, పేమెంట్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ ఇంజనీరింగ్, రైల్వే ఇంజనీరింగ్, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్, ఈ విధంగా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి మనకి. వీటిల్లో ఎక్కువగా మనం చూడాల్సింది హైవే జామెట్రిక్ డిజైన్, సైడ్ డిస్టెన్సెస్ కానీ, హారిజాంటల్ అండ్ వర్టికల్ కర్వ్స్ కానీ, ఎక్స్ట్రా వైడనింగ్, సూపర్ ఎలివేషన్, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. పేమెంట్ డిజైన్కి వచ్చరికి ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్, డిజిట్ పేమెంట్ డిజైన్, ఈఎస్డబ్ల్యూఎల్ అండ్ సిబిఆర్ కాన్సెప్ట్స్, ఇవన్నీ మనకి ఐఎస్ కోడ్స్ ప్రకారం ఎలాగా అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసరికి ఫార్ములా షీట్స్. ఇందాక ఇది ఫార్ములా షీట్ అనేది ప్రతి సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలండి, ఎందుకంటే సివిల్లో మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ దోస్ ఫార్ములా షీట్స్. అండ్ ఐఆర్సి స్టాండర్డ్స్ అండ్ ఇంపార్టెంట్ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ సిబిఆర్, ఈఎస్డబ్ల్యూఎల్ అండ్ వెస్టర్గార్డ్స్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే వీటి నుంచి కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి మనకి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని సాల్వ్ చేయండి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా ట్రాఫిక్ అండ్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తాయి కాబట్టి థియరిటికల్ బ్యాక్గ్రౌండ్తో కాన్సెప్ట్ని క్లియర్గా ఉండండి. ఐఆర్సి రికమెండేషన్ అండ్ స్టాండర్డ్స్ని కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. కరెక్షన్ ఫ్యాక్టర్స్ కంపల్సరీ గుర్తుండాలి. ఫ్లెక్సిబుల్ డిజిట్ పేమెంట్ కాన్సెప్ట్స్ని మిక్స్ చేయొద్దు. ఎక్కువ మంది ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది దానికి దీనికి, అది లేకుండా చూసుకోండి. డిజైన్ క్యాలిక్యులేషన్స్లో యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి డిఫరెంట్ యూనిట్స్లో ఇస్తారు అన్ని పారామీటర్స్, వాటన్నిటిని సిమిలర్ యూనిట్స్లోకి తెచ్చుకొని మనం సాల్వ్ చేయాలి, లేకపోతే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే ఇంజనీరింగ్ టాపిక్స్ ఎక్కువ మంది స్కిప్ చేస్తారు, బట్ ట్రై టు కవర్ దిస్ వన్ ఆల్సో. ఇక్కడ మీకు ఇచ్చిన 12 to 16 మార్క్స్ టార్గెట్కి అయితే కనుక హైవే జామెట్రీ, పేమెంట్ డిజైన్, ట్రాఫిక్, ఈ ఫస్ట్ 3 నుంచి మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది ఎప్పుడు ఈ మూడింటి నుంచి మీరు 100% పర్ఫెక్ట్గా ఉన్నారు అనుకుంటేనే, లేదు అంటే యూ నీడ్ టు గో ఫర్ రైల్వే అండ్ ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ ఆల్సో. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గెట్ ద స్కోర్. అండ్ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూజ్ ద హైవే ఇంజనీరింగ్ బై కన్నా అండ్ జెస్టో, but I prefer highway engineering by L.R. Kadiyali and traffic engineering and transport planning by L.R. Kadiyali. These are the books I would like to recommend. Next వచ్చి సర్వేయింగ్. సో సర్వేయింగ్ సబ్జెక్ట్ మనకి 7 to 10 మార్క్స్ ఉంటుంది. సేఫ్ టార్గెట్ 10 to 14 అండ్ 25 hours. చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేయచ్చు కూడా మనం, ఇన్ని మార్క్స్ ఉన్నా కూడా. అండ్ రివిజన్స్ 3. సో ఇక్కడ మనకి జనరల్గా ఉండే టాపిక్స్ ఏంటి? చైన్ సర్వేయింగ్, కంపాస్, లెవెలింగ్, థియోడలైట్, టాక్యోమెట్రీ, కర్వ్స్, ఈడిఎం, టోటల్ స్టేషన్. జనరల్గా ఏంటంటే సర్వేయింగ్ ఎక్కువ మంది మనం ఫీల్డ్లో కూడా యాక్టివ్గానే చేస్తాం కాబట్టి ప్రొసీజర్ అంతా తెలుసు అండ్ ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకోగలిగితే దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ యూ కెన్ ఆన్సర్ ద థియరిటికల్ క్వశ్చన్స్ ఆల్సో. మెయిన్ కీ కాన్సెప్ట్స్ ఏంటి అంటే యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్ట్రుమెంట్ అడ్జస్ట్మెంట్ థియరిటికల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. టెంపరీ అడ్జస్ట్మెంట్, పర్మనెంట్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. థియోడలైట్లో ఏమేమి యాక్సెస్ ఉంటాయి, వాటి యొక్క రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా కావాలి. ఫీల్డ్ బుక్ అండ్ నీట్ స్కెచెస్, కరెక్షన్స్, చైన్, కంపాస్, కర్వేచర్, రిఫ్లెక్షన్, వీటన్నిటి కరెక్షన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కరెక్షన్ ఫర్ వేరియస్ కాంపోనెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. న్యూమెరికల్ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్, తర్వాత కాంటూరింగ్ అండ్ కర్వ్ క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. టోటల్ స్టేషన్ అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బేసిక్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటా కాన్సెప్చువల్గా బిల్డ్ చేసుకుంటే ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఎక్కువ మంది చేసేది కరెక్షన్స్ దగ్గర చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి.
అవి లేకుండా ప్రాక్టీస్ చేయండి. కన్వర్షన్ అండ్ యూనిట్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాంగ్ సెలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం చూసుకోవాలి ప్రాపర్గా. సైన్ ఎర్రర్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు రెక్టిఫై చేసుకోగలిగితే యూ కెన్ ఆన్సర్ మోర్. I prefer the surveying and leveling by N. Basak and surveying volume 1, 2 and 3 by K.R. Arora. These are the books I prefer. And simple గా ఫాలో అయ్యి మీరు కొంచెం ప్రిపేర్ అవ్వగలిగితే కనుక మ్యాక్సిమం స్కోర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ సబ్జెక్ట్లో. నెక్స్ట్ వచ్చి స్టీల్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ కాన్సెప్చువల్ ఉంటుంది, న్యూమెరికల్ కోర్స్ అన్నిట్లో ఉంటుంది, బట్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ బోత్. సో ఇక్కడ 6 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 to 12 టార్గెట్ యాక్యురసీ ఈజ్ 75 to 80. 25 అవర్స్లో మీరు క్లోజ్ చేయొచ్చు కూడా దీన్ని. ఇక్కడ మెయిన్ మనకున్నది రివిటెడ్ కనెక్షన్స్, వెల్డెడ్ కనెక్షన్స్, టెన్షన్ మెంబర్స్, కంప్రెషన్ మెంబర్స్, బీమ్స్, కాలమ్ బేసెస్ అండ్ IS 800 ప్రొవిజన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రిఫర్ చేసే టెక్స్ట్ బుక్స్ వచ్చి డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ బై SK దుగ్గల్, LS నేగి అండ్ డాక్టర్ రామచంద్ర. ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేసే టెక్స్ట్ బుక్స్ వచ్చి బేసిక్ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మీరు కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. సమ్మరీ నోట్స్ ఫర్ 800 ప్రొవిజన్స్. మీరు ఎక్కడైతే డిజైన్స్ అప్పుడు ఎక్కువ క్లాజెస్ యూస్ చేస్తారో వాటన్నిటిని ఒక సమ్మరీ లాగా రాసుకొని ఒక చోట పెట్టుకుంటే మీకు రివిజన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కనెక్షన్స్ అండ్ డిజైన్ స్టెప్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అండ్ షార్ట్ నోట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. రివైజ్ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ లిమిట్స్. అండ్ ఎక్కువ మంది ఎఫెక్టివ్ లెంత్ ఇన్ కాలమ్స్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. ఇది చాలా రాంగ్ అవుతుంది. మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ మేక్ ష్యూర్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ వన్. సెలెక్షన్ ఆఫ్ సెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిజైన్ ప్రాబ్లమ్స్ ఏదైనా న్యూమరికల్ ఇచ్చినప్పుడు ఒక సెక్షన్ ఎస్యూమ్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకని మనకి టైం ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక మళ్ళీ సెక్షన్ ఫెయిల్ అయిందంటే ఇంకో సెక్షన్ ఎస్యూమ్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది మనకి. స్లెండర్నెస్ లిమిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. అండ్ డిజైన్ ఆఫ్ కనెక్షన్స్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. తర్వాత అర్థమెటిక్ మిస్టేక్స్ ఇన్ క్యాలిక్యులేషన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాలిక్యులేటర్ మనకి ఉండదు మోస్ట్లీ. సో ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నది ఇంకా క్లియర్గా ఇవ్వలేదు. సో నాట్ ఫాలోయింగ్ IS 800 ప్రొవిజన్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అండ్ కాన్సెప్ట్ క్లారిటీ, IS కోడ్ కనుక ప్రాపర్గా ఉండి ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ ఇయర్స్ కూడా ప్రాపర్గా ఉంటే దెన్ యూ కెన్ స్కోర్ మోర్. హైడ్రాలిక్స్ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లో. సో ఇక్కడ 5 to 7 ఎక్స్పెక్టెడ్ అండ్ దట్ 6 to 10. టోటల్ అవర్స్ రిక్వైర్డ్ ఈస్ 20. సో దీనికి ప్రిఫరబుల్ టెక్స్ట్ బుక్ వచ్చి ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్స్ బై సుబ్రహ్మణ్య. జనరల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి యూనిఫామ్ ఫ్లో, వేరియస్ థింగ్స్ లైక్ మ్యానింగ్స్ ఈక్వేషన్, చేసిస్ ఈక్వేషన్, హైడ్రాలిక్ మీన్ డెప్త్ అండ్ నార్మల్ డెప్త్, క్రిటికల్ ఫ్లో, క్రిటికల్ వెలాసిటీ, క్రిటికల్ స్లోప్, స్పెసిఫిక్ ఎనర్జీ ఈక్వేషన్, మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ, ఎనర్జీ డయాగ్రామ్, హైడ్రాలిక్ జమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ ఛానల్ ఫ్లో ఉంటుంది. ఈవెన్ దో హియర్ ఐ హావ్ మెన్షన్ హైడ్రాలిక్స్, ఇట్ ఈస్ ఓపెన్ ఛానల్. ఆల్రెడీ హైడ్రాలిక్స్ వీ హ్యావ్ కవర్డ్ ప్రీవియస్లీ. అండ్ బేసిక్ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. తక్కువ టైంలో క్లోజ్ చేయొచ్చు ఈ సబ్జెక్ట్ని 20 అవర్స్లో. సో యూ కెన్ స్కోర్ మోర్ దెన్ 10 ఆల్సో. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ డెఫినేషన్స్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ప్రతి టాపిక్, ఎందుకంటే ఈ టాపిక్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వీ కెన్ ప్రాక్టీస్ మోర్. అండ్ షార్ట్ నోట్స్, ఫార్ములా షీట్స్ మ్యాండేటరీ. ఇంపార్టెంట్ డెరివేషన్స్ని రివైజ్ చేసుకోవటం బెటర్ ఎప్పుడు కూడా. అండ్ కంప్లీట్గా ఎక్కువసార్లు రివిజన్ చేసుకొని వీక్ ఏరియాస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని అనలైజ్ చేసుకోండి. సో నార్మల్ డెప్త్కి క్రిటికల్ డెప్త్కి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ యూనిట్ కన్వర్షన్ ఒకటి, అప్లికేషన్ ఆఫ్ మ్యానింగ్స్ ఈక్వేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ హైడ్రాలిక్ జంప్ క్యాలిక్యులేషన్లో మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి, అది కూడా చూసుకోండి. అండ్ ఎనర్జీ అండ్ గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో డయాగ్రామ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సైన్ కన్వెన్షన్ ఇన్ స్లోప్ అండ్ డెప్త్ కూడా చూసుకోవాలి. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ క్లారిటీతో ఫార్ములా ప్రాక్టీస్, న్యూమరికల్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేస్తే యూ కెన్ గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఇంజనీరింగ్ మెకానిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో చదువుతాం, బట్ బేసిక్ సబ్జెక్టు చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ 4 to 6 మార్క్స్ వస్తాయి. 4 to 8 మార్క్స్ ఈజీగా స్కోర్. ఆఫ్ కోర్స్ 8 అన్నాము, బట్ యూ కెన్ గో ఫర్ ద 12 ఆల్సో ఫ్రమ్ దిస్ వన్. అవర్స్ రిక్వైర్డ్ ఈజ్ 15 ఓన్లీ. అండ్ ఇక్కడ టాపిక్స్ వచ్చి ఈక్విలిబ్రియం, లాస్ ఆఫ్ ఈక్విలిబ్రియం, తర్వాత కాంక్రీట్ అండ్ నాన్ కాంక్రీట్ ఫోర్స్ సిస్టమ్, ఫ్రిక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ అప్లికేషన్స్, ఎస్పెషల్లీ ద లేడర్ ప్రాబ్లమ్స్ కానీ అలాగా. సెంట్రాయిడ్ ఆఫ్ లైన్స్, ఏరియాస్, కాంపోజిట్ ఫిగర్స్. ఇక్కడ మీకు థియరిటికల్గా కూడా క్వశ్చన్స్ రావడానికి ఉంటుంది డైరెక్ట్ ఫార్ములా రిలేటెడ్గా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, వర్చువల్ వర్క్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో నేను ప్రిఫర్ చేసే టెక్స్ట్ బుక్స్ వచ్చి ఇంజనీరింగ్ మెకానిక్స్, స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ బై AK థాయిల్, ఇంజనీరింగ్ మెకానిక్స్ బై భవిక టీ,
ప్రిపరేషన్ స్ట్రాటజీ బేసిక్ కాన్సెప్ట్ విత్ క్లియర్ డయాగ్రామ్స్. ఎందుకంటే మీకు ఇది క్లారిటీ ఉందనుకోండి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఎస్ఏ కూడా ఈజీ అవుతాయి. సో మెమరైజ్ ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, సాల్వ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ప్రిపేర్ షార్ట్ నోట్స్ అండ్ ఫార్ములా షీట్స్, రివైజ్ రెగ్యులర్లీ. జనరల్గా సైన్ కన్వెన్షన్స్ ఇన్ మూమెంట్స్ అండ్ ఫోర్సెస్ ఎక్కువ మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది ఒక్కసారి ప్రాక్టీస్ వల్ల పోతుంది. యూనిట్స్ని మిస్ అవ్వకండి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అండ్ ఫ్రిక్షన్ లాస్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలియాలి. అండ్ సెంట్రాయిడ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేషన్స్లో ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ మనకి. అండ్ ఈక్విలిబ్రియం కండిషన్ కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవటం బెటర్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మంది డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తారు. అలా కాకుండా డయాగ్రామ్ కనుక మనకి క్లారిటీ ఉంటే తక్కువ టైంలో సాల్వ్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్కువ మందికి ఈజీగా అనిపించే సబ్జెక్ట్. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చి 4 to 6 వీ కెన్ గెట్ ద 4 to 8 మార్క్స్ అండ్ 10 అవర్స్లో కూడా ఇది క్లోజ్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దీస్ థింగ్స్ దెన్ యూ కెన్ టేక్ మచ్ లెస్ టైమ్ ఆల్సో. జనరల్గా వచ్చి సిమెంట్ టైప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాపర్టీస్, టెస్టింగ్ అండ్ యూజెస్, కాంక్రీట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, తర్వాత వర్కబిలిటీ, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, క్యూరింగ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. తర్వాత బ్రిక్స్లో టైప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాపర్టీస్, టెస్టింగ్ ఎలాగా, తర్వాత వాటి యూజెస్ ఏంటి, టెంబర్ క్లాసిఫికేషన్, ప్రాపర్టీస్, డిఫెక్ట్స్ ఎస్పెషల్లీ థియరీ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్, ప్రిజర్వేషన్ ఎలా చేస్తాము అండ్ వాట్ ఆర్ ఇట్స్ యూజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాపర్టీస్, టెస్ట్, గ్రేడ్స్ అండ్ యూజెస్ ఆఫ్ స్టీల్, బిట్యుమన్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్. అండ్ దీనికి ప్రిఫర్ చేసే సబ్జెక్టులు బిల్డింగ్ మెటీరియల్స్ బై దొగ్గలు, తర్వాత ఇంజనీరింగ్ మెటీరియల్స్ బై రంగవాల. సో ఈ 2 టెక్స్ట్ బుక్స్ మీరు అంత టైం లేదు అనుకున్నప్పుడు బ్రీఫ్గా చూసుకున్నా కూడా సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. కాన్సెప్ట్ అయితే చాలా క్లియర్గా ఉండాలి. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండ్ టైప్స్ అండ్ యూజెస్ వీటి మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అండ్ టేబుల్స్ ఏమన్నా కూడా షార్ట్ నోట్స్ ఫర్ ద వెరీ క్విక్ రివిజన్. తర్వాత మోర్ ఆన్ స్టాండర్డ్ టెస్ట్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్, కంపల్సరీగా దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ రివైజ్ రెగ్యులర్లీ, ప్రాక్టీస్ మోర్ ఎంసీక్యూస్. ప్రాపర్టీస్, సిమెంట్, కాంక్రీట్, బ్రిక్స్ మధ్య కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అది ఒకసారి క్లారిటీతో చూసుకోండి. అండ్ టైప్స్, వాటి యూజెస్ని మిక్స్ చేయొద్దు. ఇంపార్టెంట్ టెస్ట్ అండ్ దేర్ వాల్యూస్, ప్రతి మెటీరియల్కి కొన్ని టెస్ట్లు ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వాటి వాల్యూస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కువ మంది ఏంటంటే జస్ట్ బ్లైండ్ గుర్తుపెట్టుకుంటాం కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా, అలా వద్దు. అండ్ నాట్ రివైజింగ్ ద టేబుల్స్, గ్రేడ్స్ అండ్ స్టాండర్డ్ సైజెస్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ద బ్రిక్ అంటారు, స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ద కాంక్రీట్ క్యూబ్ అంటారు. అలాగా ఏదున్నా కూడా మనము స్టాండర్డ్ సైజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అసలు స్కిప్ చేయొద్దు, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ కాన్సెప్ట్ క్లారిటీ, ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కనుక సాల్వ్ చేస్తే మనకి 4 to 8 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి న్యూమరికల్ చాలా రేర్, బట్ యూ నీడ్ టు ప్రిపేర్. ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అనదర్ లెస్ టైం టేకింగ్ సబ్జెక్టు. 3 to 5 మార్క్స్, 4 to 6 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. 10 అవర్స్లో కూడా క్లోజ్ చేయొచ్చు దీన్ని. జనరల్గా ఎర్త్ వర్క్ ఎస్టిమేషన్, దీంట్లో మెయిన్ వాల్యూమ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్కవేషన్, ఎంబాంక్మెంట్ అండ్ కటింగ్, రేట్ అనాలిసిస్ రేట్స్ ఫర్ మెటీరియల్స్ అండ్ లేబర్ అండ్ ఎక్విప్మెంట్, స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, డీటెయిల్ స్పెసిఫికేషన్ ఫర్ వేరియస్ మెటీరియల్స్ అండ్ వర్క్స్, కాంట్రాక్ట్స్ ఎలాంటి కాంట్రాక్ట్స్, కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్, కండిషన్స్ ఏంటి, తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ బిల్డింగ్స్, డెప్రిసియేషన్ మెథడ్స్, ఫ్యాక్టర్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి రిఫర్ చేసే బుక్స్ వచ్చి ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ బై బిఎన్ దత్తా. సో ఇక్కడ కంపల్సరీగా బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత స్టాండర్డ్ ఫార్ములాస్, మెథడ్స్ ఫర్ ఎస్టిమేషన్ అనేది మనకి ప్రాపర్గా నేర్చుకోవాలి. డిఎస్, సో రీసెంట్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి రేట్ అనాలిసిస్, ఎస్ఎస్ఆర్ ఉంటుంది కదా మనకి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్, అది లేటెస్ట్ది ప్రాక్టీస్ చేయాలి. సో షార్ట్ నోట్స్ అనేది ఉండాలి మనకి, ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ వీటన్నిటి కూడా. యాక్యురసీ ఇన్ క్యాలిక్యులేషన్ అండ్ యూనిట్ కన్వర్షన్, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఇక్కడ, ఎక్కువ మంది మిస్టేక్స్ చేసేది ఇక్కడే. అండ్ ఇన్కరెక్ట్ మెజర్మెంట్ అండ్ క్వాంటిటీ క్యాలిక్యులేషన్, ఇక్కడ హడావుడిలో మీరు ప్రాపర్గా కనుక మెజర్మెంట్ కనుక తీసుకోకపోతే మిస్టేక్ అవుతుంది. అండ్ రాంగ్ రేట్ అనాలిసిస్, అవుట్డేటెడ్వి కాదు, లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ మీరు చదువుకోవాలి, దానికి ఇచ్చిన ఇంపార్టెంట్ వాటికి ఎంత కాస్ట్ అవుతుందన్నది చూసుకోవాలి. స్పెసిఫికేషన్స్ని ఇగ్నోర్ చేయొద్దు, అర్థమెటిక్ అండ్ యూనిట్ కన్వర్షన్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. స్టాండర్డ్ ఫార్మాట్స్ అండ్ మెథడ్స్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. వాల్యుయేషన్, ఫ్యాక్టర్స్, డిప్రిసియేషన్ మాత్రం స్కిప్ చేయొద్దు. సో దీంట్లో కనుక క్లారిటీ ఉండి ప్రీవియస్ ఇయర్ మొత్తం సాల్వ్ చేసి అలానే న్యూమరికల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇక్కడ ఇచ్చిన 4 to 6 కన్నా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సో తర్వాత ఇరిగేషన్ ఇంజనీరింగ్ 3 to 5 మార్క్స్, 4 to 6 క్వశ్చన్స్ మార్క్స్ టార్గెట్ ఇది. 3 to 5 క్వశ్చన్స్లో 10 అవర్స్లో ఇది క్లోజ్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ మనకి ప్రాబ్లమ్స్ రావడానికి డ్యూటీ డెల్టా అనేది ఉంటుంది ఇక్కడ, దీని నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి.
తర్వాత కెనాల్ ఇరిగేషన్లో టైప్స్ ఆఫ్ కెనాల్ 10 డిస్ట్రిబ్యూటరీస్ ఏంటి, మైనర్స్ అండ్ వాటర్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి మనకి, డైవర్షన్ అండ్ హెడ్ వర్క్స్, టైప్స్ కాంపోనెంట్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, అలానే టైప్స్ ఆఫ్ డ్యామ్స్, ఇది ఇంపార్టెంట్, దీని నుంచి క్వశ్చన్ ఎక్కువ వస్తుంది మనకి. టైప్స్ ఆఫ్ స్పిల్వేస్ అండ్ డిజైన్ కన్సిడరేషన్, దీని నుంచి కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఎస్కే గార్గ్ ఐ ప్రిఫర్డ్ ఫర్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అండ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్. బేసిక్ కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి, స్టాండర్డ్ ఫార్ములా అండ్ డెఫినేషన్స్ ఇంతకుముందు చెప్పినవి అన్నీ కూడా ఇక్కడ వ్యాలిడ్ అవుతాయి మనకి. అండ్ ఎక్కువ మంది డ్యూటీ, డెల్టా అండ్ బేస్ పీరియడ్ కన్ఫ్యూజన్ వల్ల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ఆ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఫార్ములాస్ కంపల్సరీగా ప్రాపర్గా యూజ్ చేయండి, యూనిట్స్ అనేది మిస్ చేయొద్దు. అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ హెడ్ వర్క్స్, స్పిల్వేస్ మాత్రం స్కిప్ చేయొద్దు. టైం మేనేజ్మెంట్ ఇన్ లెంతీ ప్రాబ్లమ్స్, ఒకసారి మీకు ఎక్కువ లెంతీ ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక టైం అనేది ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకుంటే దీని నుండి 4 to 6 మార్క్స్ అనేది మనకి వస్తుంది. సో ఈ విధంగా ఈ సబ్జెక్ట్స్లో వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్, సేఫ్ టార్గెట్, యాక్యురసీ అండ్ టైం రిక్వైర్డ్, నెంబర్ ఆఫ్ రివిజన్స్ అండ్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, కామన్ మిస్టేక్స్, ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ నుంచి మన ఛానల్లో లైక్ ప్రతి సబ్జెక్ట్కి ఇన్ డీటెయిల్, ఇప్పుడు మీకు ఇక్కడ 6 to 10 మార్క్స్ అంటే ఆ 6 to 10 మార్క్స్ ఏ టాపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రీవియస్ అన్ని అనాలిసిస్ చేస్తే అలా వచ్చింది, వాటన్నిటి గురించి కూడా టాపిక్ వైజ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాను. Stay tuned to our channel for more civil engineering related updates. Thank you all. This is for today. We will meet with another video related to the TGPSC AEE Civil Engineering series. Thank you all.